ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 2వ రాశి వృషభ రాశి వారి జాతకం జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం వాస్తుబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఈ వృషభ రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది సంతాన బలంది సంసార బలంది విద్య బలంది కుటుంబ బలంది కెరీర్ విషయంది పర్సనల్ లైఫ్ది నమ్మిన పనిది అడవపడ్డ యోగంది సంతాన బలంది సంసార బలంది మనశ్శాంతిది రాజకీయ రంగంది క్రీడారంగంది క్రీడారంగంది చూడు జానకిరామ్చి. కానీ వృషభ రాశి వారి జాతకానికి చూడాలంటే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లు బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అమ్మవారి కరెక్ట్ జాతకానికి చూడాలంటే మూలమంత్రం వచ్చిందండి వారి జ్యోతిష్య బలంగా. ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండు. ఈ వృషభ రాశి వారి జాతకానికి చెప్పాలంటే ఆదాయం 11 ఖర్చు 11 ఉందండి. సాయం 4 చేసేది ఉంది, నష్టం చేసేది 7 ఉన్నారు. 9 గ్రహాల్లో వీరికి 7 గ్రహాలు అనుకూలంగా లేవండి, 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శని గ్రహం గురుగ్రహం అనుకూలంగా ఉంది. శని గ్రహం అనుకూలం ఉన్నందువలన ఓపిక చాలా ఉంటుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. మరి జాతకంలో ఏ పని చేసినా పట్టువదలని విక్రమార్కుడు లెక్క సాధిస్తారు. అలాగే రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది, వ్యాపార విషయంలో రాణించే అవకాశం ఉంటుంది. ఇతరుల సలహా తీసుకొని పాటించడం నిలవడం కూడా చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి వారి జాతకంలో శ్రీకృష్ణుడి దర్శనం చేయడం కూడా చాలా మంచిది. వీరి జాతక బలానికి విదేశాన యోగం స్వదేశీ యోగం తిరిగేది ఉంది. రాజకీయ రంగం వారికి అద్భుతమైన యోగం ఉన్నది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు 1కి 4 సార్లు ఆలోచన చేయాలి. సన్నిహితం కూడా సహకారం చేసే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కోర్టు కేసులు తగాదులు ఉన్నవారు, భూమి తగాదులు ఉన్నారు, ఇల్లు తగాదులు ఉన్నవారు, అలాగే భార్యాభర్తలు దూరమై విడాకులు కోరుతున్నవారు వీరందరూ చాలా వరకు మాత్రం నిదానం పడటం మంచిది. రాజీ చేసుకోవడం మంచిదండి. రాజీ చేసుకుంటే మాత్రం వీరికి వారికి మంచిగా అయ్యే అవకాశం ఉందండి. రాజీ చేసుకోకపోతే మాత్రం వీరి జీవితానికి వారి జీవితానికి ఓ మచ్చ పడే అవకాశం ఉందండి. అసలు చంద్రుడికే మచ్చ తప్పలేదు, అలాగే గర్లకంఠుడు శివుడికే మచ్చ తప్పలేదు, విషం మచ్చ. మనం మనుషులు ఎంత మీకు కూడా మచ్చపడే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మాత్రం నిదానం తీసుకోవడం మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్యబాధలు తొలగిపోవాలంటే నవగ్రహాన్ని పూజ చేయటం, అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయటం, అమ్మవారిని పూజ చేయటం, అలాగే మాత్రం వీరి జాతకంలో మాత్రం లక్ష్మీనరసింహస్వామిని కొలవటం, శనివారం శుక్రవారం సోమవారం ఈ 3 వారాల్లో ఏదన్నా ఒక వారం నియమం పాటించడం. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.